ఇంత టేస్టీగా పిజ్జా చేసి పెడితే ఇంకా బయట నుంచి ఎందుకు తెచ్చుకుంటారు చెప్పండి. ఫ్యామిలీ అంతా చక్కగా కూర్చొని ఎంజాయ్ చేస్తారు. సో చేయటం కూడా చాలా సింపుల్ అనమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇప్పుడు నేను చూపించబోయేది వెజ్ పిజ్జా అండి. ఓవెన్లో చేస్తున్నాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని జస్ట్ ఆయిల్ని బ్రషింగ్ మాత్రమే చేసుకొని ఒక క్యారెట్ని చక్రాల్లాగా కట్ చేసుకుని మనం ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక క్యాప్సికమ్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇవి కూడా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వచ్చేసి హైలోనే పెట్టుకోవాలండి. మనం ఎటువంటి ఆయిల్ యూస్ చేయము ఇక్కడ. జస్ట్ హైలోనే పెట్టుకుని జస్ట్ టాస్ చేస్తూ ఉండాలన్నమాట. ఆ ముక్కలు పచ్చివాసన పోయి కొంచెం సాఫ్ట్ అవ్వటానికి మాత్రమే. సో ఈ ముక్కల్లో కొంచెం చిటికెడు ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. సో మనకి వేయించుతుంటే చూడండి పొగలాగా వస్తుంది కదా, ఆ స్మోకీ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఆ ముక్కలకంతా పట్టి. ఇలా వేగితే సరిపోతాయి. ఇప్పుడు మనం అది చల్లారే లోపు మనం చీజ్ తీసుకుని తురుముకుందాము. ఇది వచ్చేసి పిజ్జాకి వాడేది మోజరీలా చీజ్ అండి. చీజ్లో కూడా చాలా రకాలు ఉంటాయి. మోజరీలా చీజ్ అయితేనే టేస్ట్ బాగుంటుంది పిజ్జాకి. సో మీరు ఇలా తురుముకోవచ్చు, లేదు అంటే ముక్కల్లాగా సన్నగా ముక్కలైనా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓవెన్ని ప్రీహీట్ చేసి సిద్ధంగా ఉంచుకుందామండి. నేనైతే కన్వెన్షన్ మోడ్లో 180 degrees పెట్టి హీట్ చేస్తున్నాను. ఓవెన్ ప్రీహీట్ అయ్యేలోపు మనము పిజ్జా బేస్ తీసుకుని దాన్ని బ్యాక్ సైడ్ ఇలా ఘాట్లాగా పెట్టుకుందాము. ఆ తర్వాత దానిపైన మీరు బటర్తో కానీ ఆయిల్తో కానీ జస్ట్ ఇలా బ్రషింగ్ చేసుకుని ఒక 2 minutes ఓవెన్లో ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా మనకి కొంచెం క్రిస్పీగా అవ్వటానికి. నేను ఓవెన్లో ఏ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి, టెంపరేచర్ ఎంత పెట్టాలి అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పర్ఫెక్ట్ పిజ్జా అనేది తయారవుతుంది. పిజ్జా బేస్ బేక్ అయ్యేలోపు మనము ఈ చీజ్ని కూడా తురిమేసుకుని రెడీగా పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మనకి బేస్ రెడీగా ఉందండి. సో దానిపైన మనం బటర్తో కానీ ఆయిల్తో కానీ ఈ విధంగా బ్రషింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనము పిజ్జా బేక్ అయ్యేటప్పుడు అది సాఫ్ట్గా లేకుండా బేస్ కొంచెం ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది అనమాట తినేటప్పుడు. ఆ తర్వాత పిజ్జా సాస్ని నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇది ఇన్స్టెంట్గా మీకు దొరుకుతుంది సూపర్ మార్కెట్స్లో. లేదు మీకు బయట నుంచి వద్దు అనుకుంటే పిజ్జా సాస్ మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మన ఛానల్లో వీడియో కూడా ఉంది. ఆ తర్వాత మనము గ్రేట్ చేసుకున్న చీజ్ అంతా కూడా నేను వేసుకుంటున్నాను. హాఫ్ చీజ్ వేసాను అనమాట. సో ఒక థిక్ లేయర్ వేస్తే బాగుంటుందన్నమాట. సో టేస్ట్ అంతా కూడా మనకి చీజ్లోనే వస్తుంది. ఆ తర్వాత మనం సార్ట్ చేసుకున్న వెజిటేబుల్ ముక్కలు అన్నీ కూడా నేను వేసుకుంటున్నాను. అదే చికెన్ పిజ్జా అయితే చికెన్ ముక్కలు వేసుకోవచ్చు. సో ఇలా ముక్కలన్నీ కూడా వేసుకున్నాక 2 టొమాటో రింగ్స్ కూడా నేను పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత పైనుంచి మళ్ళీ ఆ ముక్కలన్నీ కూడా కవర్ అయ్యేటట్టు మొత్తం చీజ్ అంతా కూడా మనం వేసేసుకోవాలి. సో చాలా చాలా బాగుంటుందండి. సో యాజ్ ఇట్ ఈజ్గా నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయ్యి చేసేయండి. సింపుల్గా అయిపోతుంది, చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది అనమాట. 100కు 100 పెట్టి బయట నుంచి పిజ్జాలు తెచ్చుకోవాల్సిన పనే ఉండదు. ఆ తర్వాత పైనుంచి చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో కూడా వేసుకొని పిజ్జా మేకింగ్కి హై ర్యాక్ యూస్ చేయాలన్నమాట. హై ర్యాక్ పైన పెట్టుకొని ఓవెన్ క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి జాగ్రత్తగా చూడండి, నేను కన్వెన్షన్ మోడ్ని కంటిన్యూస్గా ప్రెస్ చేస్తూ ఉన్నాను. 180 degrees టెంపరేచర్ వచ్చేంత వరకు అలా ప్రెస్ చేసుకుని టైం కూడా నేను 8 minutes పెట్టుకున్నాను అనమాట. 8 minutes వచ్చే వరకు ప్రెస్ చేస్తూ ఉండి ఆ తర్వాత స్టార్ట్ చేయాలి. సో ఇంకా మనకి 8 minutes కంప్లీట్ అయిపోయింది. పిజ్జా అనేది రెడీ అయింది అనుకుంటా, చూద్దాము. సో చూడండి మనకి వేడి వేడి పిజ్జా అనేది చక్కగా రెడీ అయిపోయింది. సో ఇలాంటి పిజ్జాలు చేసి పెడితే ఇంకా మన పిల్లలు బయట నుంచి ఎందుకు తెచ్చుకుంటారు చెప్పండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. దీనిపైన చక్కగా సాస్ వేసుకొని తింటే అద్దిరిపోతుంది అనమాట. ఫ్యామిలీ అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇది రెడీమేడ్ పిజ్జా, రెడీమేడ్ పిజ్జా సాస్ ఉంటే 10 నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది అనమాట. సో ఇంకా నేను ఇది కట్ చేసుకుంటున్నాను. మనకి పిజ్జా బేస్ 2 వస్తాయి. సో 2 కూడా నేను చేసేసాను. చక్కగా ఎంజాయ్ చేసాము, ఫుల్గా హ్యాపీగా తినేసి. సో చూడండి ఆ చీజ్ చూడండి చక్కగా ఎలా సాగుతోందో. సో ఇలా పిజ్జా చేసి చక్కగా ఎంజాయ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. బాయ్.